హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. చూడొచ్చు, నిన్న వచ్చిన గాలికి, రాత్రి వచ్చిన గాలికి టేకు చెట్టు పడిపోవడం జరిగింది. ఆ విధంగా గాలి వచ్చింది చూడండి, అది కూడా పడిపోవడం జరిగింది. నిన్న ఇంకా ఇక్కడ మా అమ్మ ఈ పెరట్లో అగ్గి పెట్టింది. దీనికి అగ్గి పెడితే అగ్గి పెట్టి మళ్ళీ ఏ టైం వరకు మొత్తం నీళ్ళేసి ఆరిపోయింది, కానీ ఆరలే. మళ్ళీ రాత్రి 12కి మళ్ళీ ఇట్లా మా అబ్బాయి మంచిగా గాలి దీనికన్నా 3 రెట్లు ఎక్కువ రావడంతో మళ్ళీ అది ఇదైంది వేడి. మళ్ళీ రాత్రి ఇక్కడ 10 బకెట్లు అక్కడ 10 బకెట్ల వరకు వేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇప్పుడు పెరట్లో పనులు చేస్తారుగా, పెరట్లో పనులు చేసేటప్పుడు ఇట్లా అగ్గి పెట్టేటప్పుడు చూసి పెట్టండి. ఎంత అయితే అంత వీలైతే పొద్దునే పెట్టడానికి అగ్గి చూడండి. సాయంత్రం పూట వర్షం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ గాళ్ళు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇట్లానే పల్లెటూరులో ఏం ఉంటాయంటే ఈ విధంగా మొత్తం గడ్డి, కట్టెలు, ఎడ్ల పేడ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి చూసుకొని పని చేయబడుతుంది. ఎంత మనం అగ్గి ఆర్పినా అనుకున్నా కూడా, కొంచెం అగ్గి ఉన్నా కూడా ఈ గాలికి కొంచెం ఒక నిప్పు రవ్వలేసి ఇట్లా కూర్చున్నా కూడా అది దాని మీద, మన గడ్డి మీద మొత్తం, గడ్డి మీద కానీ దీని మీద కానీ దేని మీద అయినా కానీ మొత్తం కాల్చేస్తుంది. మొన్న అక్కడ మా ఉన్నాయి అక్కడ కట్టెలు, అక్కడ కూడా అట్లనే కాలడం జరిగింది. ఇక గాలులు కూడా బాగా వీస్తున్నాయి. గాలులు కూడా బాగా ఉన్నాయి కాబట్టి దయచేసి చూసి ఉండండి.